కవులు పరిచయం. భాస్కరుడు 12-13వ శతాబ్దమునకు చెందినవారు. తిక్కన తాతయ్యగు ఇతడు రామాయణమును వ్రాసెను. ఇది తర్వాత కొంత భాగం శిథిలమగుటచే హులక్కి భాస్కరాదులు పూర్తి చేసిరి. దీనినే భాస్కర రామాయణం అంటారు. వేములవాడ భీమకవి 12వ శతాబ్దమునకు చెందినవారు. ఇతడు తిట్టుకవి. భీమల చందమను ప్రసిద్ధిగల కవి జనాశ్రయము నీతడు రచించెను. ఇతను రచించిన గ్రంథము భీమన చంద. పాల్కురికి సోమన 12-13వ శతాబ్దమునకు చెందినవారు. వీర శైవ మతమును ప్రచారం చేసిన కవి. ఆంధ్ర కర్ణాటక దేశములలో ప్రసిద్ధి చెందినవారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్రయను ద్విపద కావ్యం ఇతని రచనలలో గొప్పవి. తిక్కన సోమయాజి కాలం 13వ శతాబ్దం. రచనలు నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం, విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రచించారు. తిక్కన సోమయాజి యొక్క బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. బద్దెన కాలం 13వ శతాబ్దం. రచనలు సుమతీ శతకం. కవి రంగనాథుడు కాలం 13వ శతాబ్దం. రామాయణమును ద్విపదలో రచించెను. ఈ గ్రంథము సులభ శైలిలో వ్రాయబడి మిక్కిలి ప్రచారము కలదై ఉన్నది. శ్రీనాథుడు 14-15వ శతాబ్దమునకు చెందినవారు. రెడ్డిరాజుల ఆస్థాన కవి. ఇతనికి కవి సార్వభౌముడు అని బిరుదు కూడా కలదు. ఇతని ప్రసిద్ధ కృతులు శృంగార నౌషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం మొదలగునవి. దేశ సంచారము చేసి అనేక రాజులను దర్శించి కనకాభిషేకాది సత్కారములు పొందెను. ఇతని చాటు పద్యములు అసంఖ్యాకములు, బహురసవంతములు. బమ్మెరపోతున ఇతనికి భావమరిది. వేమన కాలం 17వ శతాబ్దం. రచనలు వేమన పద్యాలు. ఏనుగు లక్ష్మణ కవి కాలం 18వ శతాబ్దము. రచనలు సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహత్యం. మధురాంతకం రాజారాం కాలం 1930-1999. జన్మస్థలం చిత్తూరు జిల్లాలోని మొగిరాల గ్రామం. రచనలు కమ్మ తెమ్మెర, వక్రగతులు. ఇతని కథలు రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కూనలమ్మ కోన. వీరి రచనలు రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇక పురస్కారాలు: బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్. దేవులపల్లి కృష్ణశాస్త్రి కాలం 1897-1980. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం. రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. ఇక బిరుదు కళాప్రపూర్ణ, పద్మభూషణ్.